ప్రియమైన శ్రీ విద్యా మంత్ర సాధకులారా, ఈరోజు సీరియల్ ప్రకారం చం అనే బీజాక్షరం చెప్పటం జరుగుతుంది. చ అనబడేది చండికా పరమేశ్వరి అనబడే బీజం. ఇది కలియుగంలో చాలా శక్తివంతమైంది. ఇది శుద్ధి సిద్ధి పొందితే వాడికి డిస్క్రిమినేషన్ అనబడే అటువంటిది పోతుంది, అంటే భేదభావం పోతుంది. ఈ మంత్రానికి అత్యంత శక్తివంతమైన శ్రీ విద్యా బీజం హ్రీం. అటువైపు కూడా హ్రీమే పెట్టుకోవాలి. అప్పుడు ఇది అత్యంత శక్తివంతంగా శ్రీ విద్యా మంత్రశాస్త్ర శబ్ద అర్థ జ్ఞానంగా మారుతుంది. హ్రీం చం హ్రీం అత్యంత శక్తివంతమైంది. అందులో ఈ హ్రీములో ఉండే శబ్ద అర్థాలు గతంలో చెప్పాను, చూసుకోండి. ఈ మంత్రం చేసిన వాళ్ళకి బాడీ కెమికలేషన్ అవ్వటం కోసం ఒక స్పూను నెయ్యి, 2 స్పూన్లు తేనె, 100 గ్రాములు మిల్కు, హాట్ మిల్కు చల్లారిన తర్వాత ఇవి కలుపుకొని తాగితే ఒకదాని గుణం ఏంటి, రెండో దాని గుణం ఏంటి, మూడో దాని గుణం ఏంటి తెలుసుకోండి. ఈ 3 బాడీలోకి వెళ్ళినప్పుడు 1-2 రోజులు దోషాలు ఉన్న వాళ్ళకి కొంచెం దోషాలు వెళ్ళిపోతాయి కింద నుంచి. తర్వాత నుంచి ఒక 40 రోజులు ఆపకుండా వాడితే బాడీ కెమికలేషన్ అవుతుంది. కెమికలేషన్ అయినప్పుడు మొహంలో కూడా తేజస్సు వస్తుంది. ఇవన్నీ వస్తాయి కరెక్టే. అవి నువ్వు గుర్తించాలంటే మంత్రం చేయాల్సిందే. మంత్రం చేయకుండా అవి రావు. ఏ ఆధ్యాత్మిక విషయమైనా నేను మీతో చెప్పేది శృతి ప్రామాణికమే. దాని ప్రకారం దాంట్లో ఉన్నటువంటి తోక లేక అంగము అయిన ఆయుర్వేద ప్రామాణికంగానే చెప్తున్నాను. ఎప్పుడైతే మీరు ఈ 3 వాడుతూ ఆ మంత్రం పురస్చరణ చేస్తారో అత్యంత గొప్పవాళ్ళు అవుతారు. నేను ఈ రోజున నరసింహస్వామి మంత్రం గురించి, తర్వాత చాలామంది చావు భయము, మరణ భయము అలాంటి వాటితో మృత్యుంజయ మంత్రం అని ఒకటి చేస్తారు. శృతి ప్రామాణికంగా ఆ మంత్రాలకి శబ్ద అర్థాలేంటి, అవి ఎవరు ఆచరించాలి, ఎవరు ఆచరించకూడదు అనే విషయాల గురించి నేను ఇప్పుడు మీకు నెక్స్ట్ వీడియోలో అవన్నీ పూర్తిగా శాస్త్రీయ ప్రామాణికంగా తెలియజేస్తాను. ఈ సూర్యుడు పోడు, చంద్రుడు వచ్చినప్పుడు మాత్రమే సూర్యుడు కనపడడు. ఈ శబ్దము మహా తేజస్తో కూడిన శబ్ద రాశి. ఇది మీరు ఖచ్చితంగా తెలుసుకుంటేనే మీకు